హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. ఇది చూడండి కలబందకైతే పువ్వొచ్చిందండి. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఫస్ట్ టైమ్ దీన్ని చూసినప్పుడైతే నాకు చాలా ఎక్కువగా భయమేసిందండి. దీన్ని తాకడానికి కూడా చాలా భయమేసిందనమాట. ఎందుకంటే ఇది చూడడానికి ఒక పురుగులాగా ఉంది. అందుకు చాలా భయమేసింది. అలాగే నాకు ఈ చెట్టుకున్న అనుబంధం ఇప్పటిది కాదండి. 5 అనుబంధం అనమాట. రెండే 2 రెక్కలున్న చిన్న కొమ్మని తీసుకొనొచ్చేస్తే పెద్ద వనాన్ని చేసేసింది ఈ కలబంద. చాలా అంటే చాలా ఇష్టమండి ఈ చెట్టు. నాకేదైనా బాధగా అనిపించినా, హ్యాపీ మూమెంట్ అయినా, ఏదైనా సరే నేను దీంతోనే షేర్ చేసుకుంటాను. బయట కూర్చొని కొన్ని రోజులకైతే స్పీడ్‌గా పెరుగుతూ, పెరుగుతూ చూడండి ఎంత బాగా వచ్చాయో. చిన్న చిన్నపాటి పపాయ పండ్లలాగా ఉన్నాయి కదా! చాలా నచ్చాయి నాకైతే. సేమ్ పపాయ పండు ఎలా ఉంటుందో అలా ఉన్నాయన్నమాట. బట్ ఈ పూలను ఏం చేస్తారో నాకైతే తెలీదండి. ఈ అలాగే వదిలేసాను. రోజుకి 2, 2 పూలనేవి పెద్దగా అవుతూ రాలిపోయి వచ్చేవి. చూసారు కదా! ఎంత బాగా ఉన్నాయో. ఇదొచ్చేసి ఇంకో చెట్టు అండి. వీటికి కూడా చాలా చిన్న చిన్న పిలకలు ఉన్నాయి. నేనిందాక చెప్పాను కదా! రెండే 2 రెక్కలతో ఉన్న చెట్టు తెస్తే పెద్ద వనం చేసిందండి. ఇవన్నీ కూడా దానికొచ్చిన చిన్న చిన్న పిలకలండి. చూడండి సుమారుగా నేను 6 తొట్లల్లో వేశాను. ఒకే ఒక్క చిన్న చెట్టు తెచ్చి వేస్తే ఇంత పెద్ద వనాన్ని చేసిందండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.